దేవుని మాటలు అర్థం కావాలంటే ఖచ్చితంగా మనం ఆత్మీయులుగా ఉండాలి, ఆత్మానుసారంగా మనం బ్రతుకుండాలి. శరీరానుసారంగా ఉంటే చెప్పండి, శరీరానుసారంగానే మన బ్రతుకులు ఉంటాయి. దేవుడు ఆత్మను కాపాడాలనుకుంటున్నాడు కానీ శరీరం కేవలము చెప్పండి నిష్ప్రయోజనము అన్నాడు. ఈరోజు అంత శరీరం కొరకే ఉంది, మన బ్రతకల్లా శరీరం కొరకే. శరీరానికి రోగం రాకూడదు, శరీరానికి బరువు కాకూడదు, శరీరానికి ఏం కాకూడదు. శరీరం కోసమే ఎంతో ప్రయాసపడుతున్నాం కానీ ఈ శరీర నిర్మాణంలో దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మ కొరకు ఏమైనా ప్రయాసం ఉందా అని ఆలోచన చేస్తే ఎవరికైనా ఉందా అంటే ఎవరికి లేదు. ఎవరికి కనబడడం లేదు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము ప్రియులారా 5-6 వచనాలు జాగ్రత్తగా చూడాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. ప్రభువైన యేసు క్రీస్తు వారు మనలో ఉన్నాడా లేడా అని మనం ఎలా తెలుసుకోవాలంటే చెప్తున్నాడు పౌలు గారు. ఏమంటా పిల్లరా, మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో ప్రశ్నించుకుంటారా? ఈరోజు మనం విశ్వాసులం అంటే అర్థం ఏం చెప్తాము? విశ్వాసులమే అంటాము. విశ్వాసమే అంటారు పిల్లరా. విశ్వాసము లేకుండా చెప్పండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యమో. ఈరోజు విశ్వాసం ఉందంటే గుర్తుదే. ఏం చెప్పాడు తెలుసా యాకోబు గారు? ఆవగింజంత విశ్వాసం ఉంటేనంట చెప్పండి, ఒక కొండను తీసుకొని సముద్రంలో ఆవగింజంత ఎంత ఉంది అని చెప్పాం కదా. విశ్వాసులు అంటే విశ్వాసం అని చెప్పాం కదా. మరి ఎంత విశ్వాసం ఉంటే మనం ఆలోచన చేస్తే ఆవగింజంత ఉంటే మీ ద్వారా చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అంత ఇంత కాదు పిల్లరా. దీన్ని బట్టి చూస్తే విశ్వాసులుగా కూడా మనము చెల్లిన పరిస్థితి ఉంది. పరిశుద్ధులు కాదు, విశ్వాసులు కాదు మన పరిస్థితులు. ఒకసారి ఎవరికి వారు మనం ఆలోచన చేస్తే పిల్లరా ఏమంట మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో శోధించుకోండి. మీరు మీరే శోధించుకోండి, అంతేనా? మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకున్నాడు. శోధించుకొని చూసుకున్నాడు. ఎవరు శోధించుకుంటారు ఈరోజు? ఎవరు శోధించుకున్నారు? ఎవరు శోధించుకున్నారు? అందరు విశ్వాసం అంటే అందరు విశ్వాసులమే. కొంతమంది పేరే పెట్టేసుకుంటారు. ఏమని విశ్వాసం అని పెడతారు, అంతేనా? పేరు పెట్టుకునే ప్రయోజనం లేదు. పేరు తగ్గట్టు జీవితం, ఆత్మీయ జీవితం ఉండి తీరాలి. దేవుడు పిలిపేమంట మనం పరిశుద్ధులుగా ఉండటం దేవుడు మనం పిలిచాడంట. పరిశుద్ధులుగా లేమంటే మనం ఏమన్నట్టు చెప్పండి? పాపం ఉన్నట్టు. చెప్పలేదు ఏమన్నట్టు? పాపం ఉన్నట్టు. బాప్తీసాలు తీసుకున్నప్పటికీ ఇంకా మనలో పాపం అనేది నదిలో ప్రవేశిస్తుందంటే మరి పాపాన్ని తొలగించుకోవాలంటే మరి ఏం చేయాలి? పాపాన్ని మనలో నుంచి తొలగించుకోవాలంటే ఏమైనా పరిష్కారం బైబిల్లో నుంచి ఏమైనా దొరుకుతారా? ఒకవేళ అదే పాపాన్ని ఉంచుకొని మనం మరణిస్తే పాపులు పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? అది పరిశుద్ధులు ఉండేటువంటి చోటు. దేవుడు పరిశుద్ధుడు కనుక పరలోకంలో ఉంటాడు. అందుకే పరిశుద్ధత కలిగినటువంటి వారే నిత్య జీవానికి రావాలి అని కోరుతున్నాడు ఆయన. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు 2025 సంవత్సరాల కిందట ఈ భూమి మీద వచ్చి ప్రతి మానవులందరూ ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలనేటువంటి మాదిరికరమైనటువంటి 33 సంవత్సరాల జీవితాన్ని చూయించి మనకి మాదిరిగా ఉంచి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? ఏమన్నా మా కాముకున్నాడా? పరలోకంలో మన అందరి కొరకు ఏం చేస్తున్నట? స్థలాలు సిద్ధపాటు చేస్తున్నాడు. ఏమన్నా అర్థమవుతున్నారా? పరలోకంలో యేసు ప్రభువు ఏం చేస్తున్నట? నివాసాలు. యోహాను సువార్త 14:1-2 చూస్తే నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను
మీతో చెప్పుతున్నాను, ఉండేవన్నాడు లేవని నువ్వు నేనేవాడు. అదవుతున్నా పరలోకంలో నివాసాలు ఉంటా. ఈ భూమి మీద ఉన్నటువంటి నివాసాల కొరకే మన ఫైటింగ్లు, పోలీస్ స్టేషన్లు, పంచాయతీలు రకరకాలుగా పోరాడుతున్నాం. చిన్న చిన్న ప్లేస్ల కొరకే కొంతకాలం ఈ భూమి మీద బ్రతికి చనిపోయి మరణించి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు ఈ జీవితం శాశ్వతం కాదని తెలిసినప్పటికీ మన ప్రయాస దేని కొరకు పరుగులు తీస్తూ ముందుకెళ్తున్నప్పుడు పరుగులు తీస్తూ వెళ్ళిపోతున్నాం. మరి పరిశుద్ధత మనలో లేదు, పాపం ఉంది. మనం చనిపోతే, మనం మరణిస్తే మరి నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వెళ్ళేటువంటి అవకాశం ఉంది కనుక అర్జెంట్ గా మనం ఏం చేయాలని మనం ఆలోచన చేస్తే, నేను పాపము చేయకుండా ఉన్నట్లు, నీ యందు నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంట చెప్పారు. ఏం చేయాలంట? వాక్యము ఉంచుకోవాలంట. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనలో పాపాన్ని తొలగించుకోవాలంటే వాక్యాన్ని మన హృదయంలోనికి చేర్చాలి. వాక్యమును స్టోరేజ్ చేయాలి. వినేటువంటి వాక్యం ప్రకారం మన బ్రతుకు ఉండాలి. వేళ పెట్టిన దొరకని మాట, ₹1,00,000 మీ దగ్గర ఉన్నా నెమ్మది లేదు. అదే వాక్యం మీ దగ్గర ఉంటే చెప్పండి, మీ వాక్యము అది బ్రతికిస్తుంది, అది నీకు నెమ్మదిని. వాక్యం ఏం చేస్తుందమ్మా? బ్రతికిస్తుందంట. చనిపోవాలని ఆలోచన ఉంటే నేను బ్రతికిస్తుందంట. నెమ్మది లేకుండా ఒకవేళ మీకు ఉంటే అది మీకు నెమ్మదిని కలగజేస్తుందంట. ఆ వాక్యమే మీకు త్రోవలకు వెలుగై ముందుండి నడిపిస్తుందంట. ఆ వాక్యం ద్వారానే మనం పరిశుద్ధులుగా మార్చబడతామంట. ఆ వాక్యమే మనల్ని పరలోకము నిత్య జీవానికి తీసుకునేటువంటి అవకాశము ఉంది.